హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మీకైతే నేను మంచి యూజ్ అయ్యే 2 గ్యాజెట్స్ కోసం చెప్దామని వచ్చాను. సో ఇప్పుడే యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేద్దాం అనుకునే వారికి, యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్, షార్ట్స్ చేద్దాం అనుకునే వారికి యూజ్ అయ్యే చిన్న గ్యాజెట్. చిన్నవంటే మన ఉద్దేశంలో అవి చిన్నవి కాదు, పెద్దవే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్‌కైతే. సో వాళ్ళు యూట్యూబర్స్ ఏంటంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే పెద్ద వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్నది ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు పర్చేస్ చేసుకోగలరు. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి మీకు అండర్ 1000లో ఉండే 2 గ్యాజెట్స్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అందరూ కొనుక్కోమని అయితే నేను చెప్పను. ఇది ప్రమోషనల్ వీడియో పెట్టకూడదు అయితే కాదు. ఇదేంటంటే మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి ఇది మెయిన్ థింగ్. అంటే ఇప్పుడు మన వాయిస్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా, సో వీడియో చేసేటప్పుడు మొబైల్ అటు ఇటుగా ఎవరికో పెట్టుకోవడం లేదంటే స్టాండర్డ్గా పెట్టాలన్నా సరే మనకి చిన్న చిన్న గ్యాజెట్స్ యూజ్ అవుతాయి. సో అవి ఏంటంటే మనకి ఎక్కువ బడ్జెట్ పెట్టలేము కాబట్టి సో తక్కువ బడ్జెట్లోనే మీకు 2 గ్యాజెట్స్ ఇస్తున్నాను. ఒకటి వచ్చేసి మైక్రోఫోన్. ఇదేంటంటే మన వాయిస్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్గా మంచిగా అవతల పక్క వాళ్ళకి రీచ్ అయ్యేలా మంచిగా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి ఇది. సో ఇది మనకి నేను ఫ్లిప్కార్ట్లో చెక్ చేశాను. 500 అంటే మీకు డిస్కౌంట్ ఇలాంటివన్నీ పోయి మీకు 460 ఆ దాంట్లో పడుతుంది. 500 ఇది. క్వాలిటీ ఎలా ఉందంటే సూపర్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ దాంతోనే రికార్డ్ చేస్తున్నాను చూడండి. సో వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇది మనకి ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మీకు ఇది కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. మీకు మంచిగా అనిపిస్తే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వాయిస్ క్లారిటీ బాగుంది కాబట్టి నేను ఎడిటింగ్ సజెస్ట్ చేస్తాను మీకు. వాయిస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. నేను 2-3 టైమ్స్ చెక్ చేశాను. సో చెక్ చేశాక నేను వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఆ వీడియో కూడా మీకు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే నేను దీన్నే మీకు నేను కనెక్ట్ చేసుకొని మీకు నేను వీడియో అనేది చేస్తున్నాను. నేను వాయిస్ నాయిస్ కూడా ఇది బాగుంది. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించినా సరే నాకు కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మంచిగా ఉందని ప్రొవైడ్ చేసి చెప్తాను. మనకి 2 అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవి మైక్రోఫోన్స్. దాంతోపాటు ఒక కేబుల్ కూడా ఇస్తారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఐఫోన్ కూడా సపోర్ట్ అయ్యేలాగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకైతేనే. సో ఇది మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది. అరౌండ్ 500 పడుతుంది ఇది. సో మీకు నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఇది ట్రైప్యాడ్. నేను అసలు ఆ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీతో వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజంగాను సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ చాలా వేరియేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో మీకు ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీగా వస్తుంది అనేసి. సో మనం మొబైల్ ఇక్కడ పెట్టుకున్నా కూడా దీన్ని 360లో మనం రొటేట్ అనేది చేసుకోవచ్చు. సో ఎలాంటి మొబైల్ అయినా సరే ఈజీగా ఫిట్ అవుతుంది. సో అంతేకాకుండా ఇది మనం ఇక్కడ ట్రైపాడ్గా సెట్ చేసుకోవచ్చు. ట్రైపాడ్గా మనం ఇలాగా చిన్నగా ఎలా సెట్ చేసుకోవచ్చు. మన ఒక సపోర్ట్ లేకుండా ఎలాగ ఫీల్ చేసుకోవాలన్నా, ఏదైనా వీడియోస్ కంటెంట్ ఏమైనా చెప్పాలనుకున్నా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అస్తమానం మొబైల్ దగ్గర వెళ్ళి ఆఫ్ చేసి ఆన్ చేసుకునే ప్రాబ్లం లేకుండా కూడా దీనికి మనకైతే రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నాడు వాడు. దీంట్లో బ్యాటరీ వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం వెళ్ళి పాస్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకునేంత అవసరం లేదు మొబైల్ దగ్గరికి వెళ్ళి. సో దీంతో మనం చేతిలో పెట్టుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా దీంట్లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఎంత లెంత్ ఇచ్చాడో మీకు చూపిస్తాను చూడండి. అసలు ఇంత లెంత్. దీని ప్రైస్ మీకు లాస్ట్ చెప్తాను, మీరు నిజంగా నమ్మరు. చూడండి, దగ్గరగా 6 feet, అరౌండ్
6 feet అయితే మీరు హైట్ అయితే పెంచుకోవచ్చు దీన్ని మీరు 6 feet వరకు. సో ఇది మన యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళకి వర్కబుల్ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ చెప్పలేదు కదా నాకు మీషోలో ఇది 260కి అయితే నాకు పర్చేస్ చేశాను దీన్ని నేను. డిస్కౌంట్ కార్డ్స్ డిస్కౌంట్ కూపన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అప్లై చేసుకుని 260కి అయితే నేను దీన్ని పర్చేస్ చేశాను. అరౌండ్ 300 వేసుకుంది. సో మీకు ఈ 2 గ్యాజెట్స్ కలిపి మీకు గట్టిగా అయితే మీకు 1000 లోపే అయిపోతుంది. సో ఇప్పుడే కంటెంట్ చేస్తున్న వాళ్ళకి ఇవి బెస్ట్ అనే చెప్తాను. నేనైతే ప్రమోట్ కాదు, ఇవి మన యూట్యూబర్స్కి ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెట్టుకోలేము కాబట్టి సో సింపుల్గా చిన్నగా అని చెప్పేసి నేను ఇవి 2 మీకు చూపిద్దామని చెప్పేసి నేను అది పర్చేస్ చేశాను. సో నాకు అవసరమే అది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది మీరు అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే. సో నాలో ఎవరైనా ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట. 1000 అంటే 2 కలిపి 1000 అంటే బెస్టే. ఇంకోటి ఏంటంటే మనం దీని మీద ఫైల్ చేస్తాము, అంటే మంచిగా వీడియోస్ చేయడానికి గట్రా యూజ్ చేస్తాము. సో ఏమైనా డ్యామేజ్ అయినా గట్రా అమౌంట్ తక్కువ కాబట్టి సో మనం ఇబ్బంది పడే పని ఉండదు. అంటే ఎలా అంటే లైక్ ఇలాగా స్టాండ్ మనం పెట్టినప్పుడు ఇన్కేస్ ఒకవేళ ఏమైనా పడిపోయినా గట్రా ఏమైనా అయినా సో డ్యామేజ్ అయినా మనం అంత ఎఫెక్ట్ అయ్యి పని ఉండదు, బాధపడే పని ఉండదు. ఎందుకంటే అమౌంట్ చిన్నది కాబట్టి పర్వాలేదు, 260 కాబట్టి పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. అదే మనకు 1000 1500 ఈ కాస్ట్లో పెట్టి తీసుకున్నామంటే కాస్త ఇబ్బంది పడతాము. సో అందుకని చెప్పేసి నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో దీంతో మన వీడియోస్ని మన కంటెంట్స్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నాక సో నెక్స్ట్ మంచిగా ఉన్నది తీసుకొని ట్రై చేస్తాం. అప్పుడు మనకు ప్రాబ్లం దీన్ని యూజ్ చేయడం వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం కాస్ట్ ఎక్కువ ఉన్నది తీసుకొని మంచిగా వీడియోస్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అంటే సాఫ్ట్ డ్రింక్స్ మనం రెగ్యులర్గా తాగే సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో ఆ కంపెనీలో నేనైతే స్టోర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. సో నెక్స్ట్ అసలు ఒక సాఫ్ట్ డ్రింక్ ఎలా రెడీ అవుతుంది, ఏంటి అసలు దాని ప్రాసెస్ ఏంటి, అసలు అది మనం బయట తాగే డ్రింక్కి కొన్ని ఫేక్వి వస్తాయి వీడియోస్, వాటికి అసలు వేరియేషన్ ఏంటని కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను మిస్ అవ్వకుండా నేను ప్రొవైడ్ మనం తాగే సాఫ్ట్ డ్రింక్ ఏదైతే ఉందో దానికోసం మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఆ కంటెంట్ కాస్త కష్టమే, కాకపోతే నేను ఎలాగైనా సరే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీలో చేస్తున్నాను కాబట్టి ఆ ఇండస్ట్రీ యొక్క ఉంటాయి కదా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వాటిని నేను పక్కన పెట్టి మీకోసం వీడియోని మీకు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆల్రెడీ చేస్తున్నాను. సో దానికి నేను కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. సో వాయిస్ డబ్బింగ్ గట్రా అలాంటివి కొన్ని ఉన్నాయి, వీడియో ఎడిటింగ్ గట్రా ఉంది, అవన్నీ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసింది కూడా కంపెనీలో ఉండే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు వచ్చే వీడియోని కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అంటే వీడియోలు ఎంత వస్తుంది అది పార్ట్స్ కింద మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం తాగే డ్రింక్ అనేది ఇలా కలిపేసి అలా చేస్తే వచ్చేసేది అయితే ఏమి కాదు. అది నేను ఫస్ట్లో చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఏంటంటే ఎంతైనా ఇలా చేస్తారా అంతే కదా అనేసి నేను అనుకున్నాను. ఒక యావరేజ్ ఇండస్ట్రీకి వచ్చాక అసలు దాని ప్రాసెస్ ఏంటి, ఇంత ప్రాసెస్ ఉంటుందా అని నాకే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోక్లో చేసేవాడిని, ఇప్పుడు పెప్సికోలో చేస్తున్నాను. సో వాటి యొక్క మెయిన్ థింగ్ ఏంటి, అసలు దాని ప్రాసెస్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కన్ఫామ్గా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అండ్ సబ్స్క్రైబ్, వాచ్ more videos in my YouTube channel. Thank you.